శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 90వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి భాగంలో శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఉపదేశం చేస్తూ పాల సముద్రాన్ని ఎలా చిలకాలో చెప్పారు. రాక్షసులతో నెయ్యము చేసి స్నేహం చేసి వారు మీరు కలిసి ఈ అమృత మథనం క్షీరసాగర మథనం చేయండి, అప్పుడు అమృతం వస్తుంది, దానితో మీరు మృత్యుంజయ అమరత్వాన్ని పొందుతారు. రాక్షసులతో మాత్రం యుద్ధం చేయడానికి ఇది సమయమైన కాదు, అందువలన వారితో స్నేహం చేసి వారి సహాయాన్ని కూడా పొంది దానితోటి సాగరమథనం చేయండి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. అప్పుడు ఆ దేవతలు కయ్యంబుసేయ నొల్లక నెయ్యంబున నతులు వెట్టి నిర్జర నికరంబు ఈ యప్పనములు వెట్టుచు తియ్యంబునం గొల్చె బలిని దేవద్వేషిన్. దేవతలు యుద్ధం చేయడానికి ఇష్టపడక రాక్షసుల చక్రవర్తి అయిన బలి దగ్గరికి వెళ్ళారు. ఆయనకు నమస్కారాలు చేస్తూ కానుకలిస్తూ అతడు దేవద్వేషి అని తెలిసినా అనుకూలంగా ఉంటూ సేవలు చేస్తున్నారు. ఇలా బలహీనులుగా తనకు వశవర్తులుగా నటిస్తూ చేస్తున్న దేవతల్ని సేవ చేస్తున్న దేవతల్ని కసి పెరిగి రాక్షసులు చంపదలిచారు. అప్పుడు గొప్ప రాజనైతిజ్ఞుడైనటువంటి బలిచక్రవర్తి వారిని వారించాడు. పగవారు శరణు చొచ్చిన మగతనములు నెరపదగునే మగవారలకున్ తగు సమయమెరుగవలదే మగటిమి పాటింపవలద మర్చులతోడన్. ఇప్పుడు మనం పరాక్రమం చూపెట్టకూడదు, ఆ దేవతలతోటి యుద్ధం చేయకూడదు, తమ పరాక్రమం చూపకూడదు, సమయాన్ని గమనించాలి. శత్రువులు శరణు చేసినప్పుడు వారి మీద మన పరాక్రమం చూపకూడదనే రాజనీతి తెలియజేశారు. అలా రాక్షసులందరితోటి కొలువుకూటంలో సేవలు అందుకుంటున్న బలిచక్రవర్తిని తగిన సమయంలో ఇంద్రుడు తన మనస్సులోని మాటను చెప్పాడు. మనమందరూ కలిసికట్టుగా ఒక లక్ష్యసిద్ధి కోసం పనిచేసి ఎదురు లేకుండా బతుకుతాం. మనలో ఒకరినొకరు ద్వేషించుకోవడం ఎందుకు? ముందు ఇలా విరోధం పెట్టుకునే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక ముందు దేవతలకు రాక్షసులకు బలిచక్రవర్తే రాజు. అందరం కలిసి అతని ఆజ్ఞను పాటిద్దాం. మనం 2 వంశాలు వృద్ధి చెందే ఉపాయం చెప్తానని క్షీరసాగర మథనం ఎలా చేయాలో తెలియచెప్పాడు. ఆ తరువాత దేవతలు బలిని నాయకులుగా చేసుకుని ఇంద్రుని బలిని ఇద్దరిని నాయకులుగా గ్రహించి గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించాలని నిశ్చయించుకుని ఐకమత్యంతో మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ మందర పర్వతం దగ్గర దేవతల యొక్క రాక్షసులు వెడితే దేవతల శిల్పి, ఆయన పేరు త్వష్ట, ఆయన పదును పెట్టిన గుణపాలు ఇవ్వడంతో వాటితోటి తవ్వారు. రోకండలను లోనికి చొప్పించి అడుగున దిగబడిన కొండను కదిల్చారు. పొడుగాటి తాళ్లతో బిగించి కట్టారు. ఆ కొండను మెల్లమెల్లగా కుళ్ళగించి చేతులతో గట్టిగా పట్టి కదిలించారు.
తమ పేర్లు బిరుదులు ప్రకటిస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ కొండను ఊడబెరికి పైకెత్తుకొని బలమైన తమ చేతులతో తలలతో భుజాలతో కొండ జారకుండా అన్నీ ఆంచి పట్టుకున్నారు. మెల్లగా కదులుతూ బరువుగా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ గబగబా కొండను సముద్రం వైపుకు మోసుకుని తీసుకొచ్చారు. దేవదానవులు ఆ మందర పర్వతాన్ని మోయలేకపోవడంతో ఇది ఆశ్చర్యకరంగా అందరి మీద పడిపోయింది. కొందరు భూమి మీద పడి చచ్చారు, కొందరు నుగ్గునుగ్గయ్యారు, కొందరు భయంతో పరిగెత్తారు. అప్పుడు వారి బాధలను తొలగించడానికి ఆ శ్రీ మహావిష్ణువే అక్కడ ప్రత్యక్షమై గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో ఓహో వెరవకుండంచు ప్రదీపించి తద్గిరిన్ కేలన్ నలువందంగ కందుకము మాట్కిన్ పట్టి క్రీడించుచున్ కరుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. ఆ శ్రీహరి గరుడ వాహనాన్ని అధిష్ఠించి దయతో కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ గదాద్యాయుధాలు ధరించి వారి ముందు ప్రత్యక్షమై ఎందుకు భయపడతారు అంటూ లీలగా ఒక చేతితో బంతిలాగా ఆ మందర పర్వతాన్ని తీసుకుని ఆడుకోవడం ప్రారంభించాడు. దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడాడు. వాళ్ళందరూ అలాగా కాపాడిన వెంటనే హరిని గిరిని ఆ సముద్ర తీరంలో దించడానికి ఎవరు వస్తారు అని ఆలోచిస్తుంటే ఆ గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. ఆ గరుత్మంతుడు ఉన్నాడు కనుక గరుత్మంతుడు క్షీర సముద్రానికి తీసుకుపో ఈ పర్వతాన్ని రాక్షసుల్ని అందరినీ అని చెప్పి శ్రీహరి ఆజ్ఞాపించగానే గరుత్మంతుడు తన మూపుపై స్వామిని పర్వతాన్ని అవలేలుగా ధరించి అతి శీఘ్రంగా పాలకడిలి దగ్గరికి ఎగిరిపోయాడు. వెళ్ళి హరిని గిరిని సముద్రంలో దించి స్వామికి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించి తన నివాసానికి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవాసురులిద్దరూ వాసుకి దగ్గరికి వెళ్ళారు. ఆయన సర్పరాజు. అతనితో మంచి మాటలతో మాట్లాడి అమృతంలో నీకు కూడా భాగం ఇస్తాం, నువ్వు తప్ప ఈ పనికి ఎవరయ్యా తగినవారు, కొంచెం ఆ శరీరాన్ని నిమిరి నువ్వు తాడులాగా మందర పర్వతాన్ని చుట్టుకుని మందర పర్వతంతో ఒక కవ్వం తయారు చేస్తాము, ఆ కవ్వంతో లాంటి మందర పర్వతంతో క్షీరసాగర మదనం చేద్దాం, అమృతాన్ని తీసుకుందాం, దాంట్లో నీకు కూడా భాగం వస్తుంది అని చాలా ఉత్సాహపరిస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు పని ప్రారంభించారు. అప్పుడు ఏమైందంటే శ్రీహరి దేవతలు వాసుకి పడగలను పట్టుకోవడానికి సిద్ధపడుతుంటే రాక్షసులంతా చేరి మీరంతా స్వచ్ఛంగా ఉండే పడగలను పట్టుకుంటారా, మేమేమో దాని తోకను పట్టుకోవాలా, మేము కూడా మీలాగే పౌరుషం కలవారం, మీలాగే మేము తపస్సు చేశాం, చదువు పౌరుషం కలిగిన వాళ్ళమై ఉండి నీచమైన ఈ పనికి తోకను పట్టుకోవడానికి ఎలా ఒప్పుకుంటాం, మాకు పడగల స్థానమే ఇవ్వండి అన్నారు. అప్పుడు శ్రీహరి ఆశ్చర్యంగా వారిని చూసి సరే అలాగే అని పడగను వదిలేశాడు. రాక్షసులు నవ్వుతూ గెలిచినట్టు కేకలు వేస్తూ పని ప్రారంభించారు. దేవతలు వినయంగా తోకను పట్టుకున్నారు. రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు ఆ వాసుకుని లాగుతున్నారు. తోకగా చేసి ఆ మందర పర్వతాన్ని కదుపుతున్నారు బాగా వేగంగా. అప్పుడు చాలా కష్టం వచ్చింది ఆ వాసుకి. ఆ సమయంలో వాసుకి గట్టిగా వదలండి వదలండి అని కేకపెట్టాడు. అడుగున ఏ ఆధారం లేదు. అందువలన కుదురు అని ఉంటుంది. మనం కుండలో మజ్జిగ పోసి చిలుకుతుంటే కుండ కింద కుదురు పెడతాం. అదేవిధంగా ఈ పర్వతానికి కింద కుదురు ఎవరు వస్తుంది, ఏ కుదురు సరిపోతుంది. ఆ కుదురు లేకపోవడం వలన ఆ పర్వతం బుడబుడమని ధ్వని చేస్తూ సముద్రంలో మునిగిపోయింది. సమస్తము గడగడగా వణికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దాని బరువు చాలా ఎక్కువైంది. అందుచేత బలవంతులే అయినా
దేవదానవుల బలం ఆ పనికి చాలలేదు. వారు పౌరుషహీనులయ్యారు, సిగ్గుపడ్డారు, బలహీనులై సముద్ర తీరాన్ని పడిపోయారు. ప్రబలమైన విధిని దాటడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా అని భాగవతం మనకి తెలియచేస్తోంది. అలా సముద్ర జలాల్లో మునిగిపోయిన పర్వతాన్ని ఎవరు తీస్తారు? మళ్ళీ క్షీరసాగర మథనము ఎలా ప్రారంభమవుతుంది అనే సంశయావస్థలో ఉన్నారు రాక్షసులు, దేవతలు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.